పచ్చ బంగారంగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 72,000 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. సాధారణంగా రైతులు దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి నాటిన 7 నుంచి 10 నెలలకు పసుపు తీతలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పసుపు తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వండకం సరిగ్గా లేకపోతే పసుపు నాణ్యత కోల్పోతుంది. పసుపు తీతలు అనంతరం సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మెరుగైన నాణ్యతను సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్. ఇప్పుడు రైతాంగం పసుపు తవ్వకాలు ఆల్రెడీ చేపడుతున్నారు. 95 నుంచి 98% వరకు మనకి ఎర్రగుంటూరు అనే పసుపునే సాగు చేస్తున్నారు కాబట్టి అది దీర్ఘకాలిక పంట. మనకి 9 నెలల వరకు తప్పనిసరిగా ఆగాలి. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే జనవరి నుంచే ఆకులు కోసేసి దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం లోపల మనకి డ్రై రికవరీ అంటే రికవరీ శాతం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు మార్కెట్లో కూడా రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకులు ముందే కోయకుండా తప్పనిసరిగా 8.5 నుంచి 9 నెలలు ఆగిన తర్వాత మాత్రమే ఆకులు ఎండిపోయే దశలో ఆకుల్ని కోసేసి పంట తీసుకున్నట్లయితే కొంత రికవరీ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఒక 20 నుంచి 22% రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. తవ్విన తర్వాత ఈ ఉడకబెట్టుకునే దాంట్లో మనం ఇప్పుడు బాయిలర్సే వాడుతున్నాము. మనకు 95% వరకు బాయిలర్స్ ఉన్నాయి. ఒకవేళ లేని వాళ్ళు కూడా మనకు ఇప్పుడు కొన్ని సబ్సిడీలలో కూడా మనకి బాయిలర్స్ అవి వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా బాయిలర్లోనే మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం మనకి ఈ తేమ శాతం అనేది మనకు ఈ నిజామాబాద్ కానీ జగిత్యాల కానీ నిర్మల్ డిస్ట్రిక్ట్లలో చూసుకున్నట్లయితే 18 నుంచి 20% తేమ శాతంతో మార్కెట్కి తీసుకెళ్తున్నారు. దానివల్ల మనకి కొంత రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో. అంతేకాకుండా మనం కొంతవరకు చూసినట్లయితే కొన్ని మార్కెట్ నుంచి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తేమ అనేది తప్పనిసరిగా 11 నుండి 12% ఉన్నట్లయితే పసుపు నాణ్యత బాగుండి కొంత ఎక్స్పోర్ట్ క్వాలిటీతో వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనకి రేటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండబెట్టుకునే దాంట్లో కూడా కొంత ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చినాయి. మనకి ఈ పాలిటనల్ డ్రైయర్స్ అని లేదంటే కొంచెం అడ్వాన్స్ మెథడ్లో చేసుకున్నట్లయితే మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీతో దాన్ని మనం పసుపుని ఎండబెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చినారు. కొంత ఈ తెగుల్లాగా తెలుపు పదార్థం ఫామ్ అయిపోవడం, దాని మీద మనం రోడ్డు మీద వీటి మీద కళ్ళల దగ్గర ఎండబెట్టుకున్నప్పుడు ఇది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం ఆధునికత వైపు అడుగులేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత పాలిషింగ్ అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ టైప్ కూడా మనకి ఏపీఓ కాన్సెప్ట్లో కొన్ని ఆల్రెడీ ఇండస్ట్రీ లాగా పెద్ద ఎత్తున కూడా పెడుతున్నారు. అంటే మనం ఇప్పుడు చేసుకునేదే కాకుండా కొంత అత్యాధునిక పద్ధతులలో అంటే ఒకటే దగ్గర పెద్ద ఎత్తున పాలిషింగ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. డస్ట్ ప్రూఫ్ పాలిషర్స్ అని ఇవన్నీ మార్కెట్లో వచ్చినాయి. కాబట్టి రైతులు వాటి వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చిన నేపథ్యంలో మనం ఓన్లీ పసుపుని మార్కెట్కే తీసుకెళ్లేది కాకుండా కొంత ఈ పౌడరింగ్ అంటే మనం పౌడర్ చేసి దాన్నే ఒక బ్రాండ్తో మన నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల రైతులందరూ దీన్ని కొంచెం ఒక బ్రాండ్ దానికి క్రియేట్ చేసి నిజామాబాద్ పసుపు అని చెప్పి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఎవరైతే కొని దాన్ని వాళ్ళు పౌడర్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారో అలా కాకుండా రైతులే దాన్ని ఒక ఎపిఓ కాన్సెప్ట్లో పౌడర్ లాగా చేసి దానికి ఒక బ్రాండ్ ఇచ్చి మనం మార్కెట్కి తీసుకెళ్ళినట్లయితే ఏదైతే ఆ మిడిల్ మ్యాన్ తగ్గించి మనం ఆ డబ్బులు రైతులకే డైరెక్ట్గా వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా దీనివైపు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు యూరోపియన్ మార్కెట్లు కానీ లేదంటే ఈ అమెరికా మార్కెట్లలో మనకి ఈ ఆర్గానిక్ పసుపు అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పసుపుకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు కొంత ఈ సేంద్రియ పద్ధతి వైపు కూడా ఆలోచన చేసినట్లయితే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ ప్రొడ్యూస్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్లో తయారైతే తప్పనిసరిగా ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత రైతాంగంకి ఏంటంటే కొంత డౌట్ ఉంది. సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు కొంత రేటు కొంత దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని వాళ్ళకు కొంత అపోహలు ఉన్నాయి. అది ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ సేంద్రియ పద్ధతిలో కూడా దిగుబడి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల రైతులు కొంత అత్యాధునిక పద్ధతులలో చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా యాంత్రీకరణ వైపు కూడా తప్పనిసరిగా ఆలోచించాలి రైతులు. మేము ఇప్పుడు బెడ్ పద్ధతులు ఆల్రెడీ మనం తవ్వే యంత్రాలు ఉన్నాయి మనకు అందుబాటులో. అదే కాకుండా మనకు ఈ బోధె పద్ధతిలో కూడా దాన్ని తవ్వే విధంగా కూడా మేము కొంత పరిశోధన సాగిస్తున్నాము. వీలైన తొందరలో ఆ యంత్రాలు కూడా మేము అందుబాటులో తీసుకొస్తాము. అందువల్ల రైతులు యాంత్రీకరణ వైపు అడుగులేసి కొంత ఖర్చు కూడా తగ్గించుకునే రకంగా ఆలోచించాలి.